నా పేరు పట్టుకోగ పవన్ కుమార్, బ్లడ్ కొల్లి వ్యవస్థాపకుడిని. ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని జూన్ 14వ తేదీ 2024 సంవత్సరంలో మన కడప రిమ్స్ బ్లడ్ బ్యాంక్ నందు ఈరోజు నేను 28వసారి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం జరిగింది. సో దయచేసి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు గర్భవతులకు కావచ్చు, తలసీమియా చిన్నారులకు కావచ్చు, యాక్సిడెంట్ బాధితులకు కావచ్చు, అదేవిధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి రోగులకు, ఓపెన్ హార్ట్ సర్జరీ బాధితులకు, ఇంకా చాలామంది రోగులకు ఒక ఆపరేషన్ చేయాలి అంటే వైద్యులు ఖచ్చితంగా బ్లడ్ అనేది ఈరోజు మ్యాండేటరీ అయినటువంటి పరిస్థితి. సో అటువంటి రక్తానికి ప్రత్యామ్నాయం అనేది ఎక్కడ లేదు మిత్రులారా. రక్తం అనేది ఎక్కడ తయారు చేసేది కాదు. రక్తం అనేది కేవలం ఒక మనిషి ఇస్తేనే ఇంకొక ఆపదలో ఉన్నటువంటి మనిషి బతికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 18 సంవత్సరాల నుండి 45 కేజీల పైబడి బరువు ఉండి 12.5 గ్రాముల హీమోగ్లోబిన్ కలిగి ఉన్నటువంటి యువతులందరూ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 4 సార్లు, జీవితకాలంలో దాదాపు 168 సార్లు పైగా రక్తదానం చేసి వెలకట్టలేని ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం అవుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో మన ఇంట్లో ఎవరు రక్తం దొరకకుండా ఇబ్బంది పడకూడదంటే, రక్త కొరత లేని సమాజ నిర్మాణం జరగాలంటే ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆరోగ్యవంతులందరూ కూడా రక్తదానం పైన అవగాహన పొందాల్సినటువంటి అవసరం ఉంది. రక్తదాతలుగా మారాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తారు. సో దయచేసి ప్రతి ఒక్క రక్తదాత కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి నిస్సంకోచంగా రక్తదానం చేయండి. వెలకట్టలేని ప్రాణాలు కాపాడండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రక్తం అనేది తయారు చేసేది కాదు, కర్మాగారాల్లో తయారు చేసేది కాదు, పొలాల్లో పండించేది కాదు, చెట్లకు కాసేది కాదు, బావిలో నీరు ఊరినట్టు ఊరేది కాదు, కుళాయి తిప్పితే నీళ్లు కారినట్టు కారేది కాదు. రక్తం అనేది ఒక మనిషే ఇవ్వాలి. ఒక మనసున్న మనిషి రక్తదానం చేస్తేనే అక్కడ ఆపదలో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్ పైన ఉన్నటువంటి రోగులు బతికేటువంటి అవకాశం ఉంటుంది. వారు చిరునవ్వుతో వారు ఇంటికి వెళ్ళాలంటే మనలాంటి మానవతావాదులందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసే వెలకట్టలేని ప్రాణాలు కాపాడాలని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.